ఏంటి స్టేటస్? పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉండటం, పెద్ద పెద్ద కార్లలో తిరగడం స్టేటస్ కాదు. మంచి వ్యక్తిత్వం ఉండడం, పెద్ద మనసు ఉండడం, అందరినీ మనవాళ్లేని కలుపుకునే బుద్ధి ఉండడం, దాన్ని నిజమైన స్టేటస్ అంటారు. కుటుంబ విలువల్లో అంత ఉన్నతంగా ఉండాలని కోరుకున్నాను కాబట్టే గోపిని ఈ ఇంటి కళ్ళుని చేసుకున్నాను. నువ్వు మారతావనుకున్నాను, కానీ అది జరగదని ఊహించలేకపోయాను. అన్ని నిజాలు గోపి తెలుసుకున్నాడు, నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. వ్యక్తిత్వం గల మనిషి కాబట్టి ఇంకా మీ బతుక మీరు బతకండని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అదే నేనైతేనా చంపి ఉప్పు పాతరేసి ఉండేవాణ్ణి. లేదు సార్, ఆ సాక్ష్యం చేజారిపోయినట్టే. ఆ ఫోటోను చూపిస్తే వర్షాన్ని మీరు దూరం చేయలేదు, ఆ రోజు జరిగింది మీరు చెప్పిందంతా నిజమేనని శంకరప్రసాద్ గారు నమ్ముతారు. ఇన్నాళ్ళు అనవసరంగా మీ మీద కోపాన్ని పెంచుకున్నాననుకుంటారని అని నేను కూడా ఎంతో సంతోషించాను. కానీ ఇలా ఫోటో చేజారిపోతుందని ఊహించలేకపోయాను. జీవితం అంటే అంతే చలపతి గారు, మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. నేను శంకర్ ఎప్పుడు జీవితంలో విడిపోకూడదని అనుకున్నాను, కానీ జీవితంలో మా స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ గడిపే రోజులే ఉన్నాయి తప్ప మేమిద్దరం సంతోషంగా బ్రతికిన రోజులు అరుదుగా ఉన్నాయి. ఎవరి ప్రమేయం లేకపోయినా ఏదో ఒక సమస్య వల్ల మా ఇద్దరి మధ్య దూరం పెరుగుతూనే ఉంది. వాడు నన్ను అపార్థం చేసుకుంటూనే ఉన్నాడు. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో ఏంటో. పదండి. నేను కూడా సుష్మని వదిలేయాలనుకోవడం లేదు, తను మారాలి అనుకుంటున్నాను. మా అక్క గొప్పతనం ఏంటో తను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మా అక్క పట్ల తను చేసిన తప్పు తెలుసుకొని అక్కని క్షమాపణ అడిగిన రోజు నేను కూడా సుష్మని క్షమించగలను. తప్పకుండా ఆ రోజుస్తుంది గోపి. నువ్వు ఇంతలా సపోర్ట్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు ఆ ఇంట్లోనే ఉండు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీ అక్కయ్యని మాత్రం నువ్వు వదిలేసి రావద్దు. నువ్వు నేను కలిసి ఆ తల్లి కూతుళ్ళకి గట్టిగానే బుద్ధి చెప్దాం. వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళు తెలుసుకునేలా చేద్దాం. వాళ్ళు రాణి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగే రోజులు మనం తీసుకొద్దాం. అంతవరకు నువ్వు వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడొద్దు. ఈ విషయంలో ఎప్పుడు నేను నీకు సపోర్ట్ చేస్తాను. చాలా థ్యాంక్స్ మావయ్య. మీరు నన్ను ఎంతలా అర్థం చేసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు మారడానికి ఏం చేయాలో చెప్పండి, తప్పకుండా ఇద్దరం కలిసే చేద్దాం. దిగో దిగో ఎవర్రా మీరు? నన్ను ఎందుకు ఇలా తీసుకొచ్చారు? అసలు నేనెవరో తెలుసా? మాకన్నీ తెలుసమ్మా, నువ్వు సైలెంట్గా ఉంటే నీకే మంచిది. ఏంట్రా నన్ను నోరు మూసుకుని ఉండమని చెప్తున్నావా? పేడకాలు కొట్టిన చేతులివి, కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. అసలు నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చారో అది చెప్పకుండా
నన్ను నోరు మూసుకొని ఉండమంటావేంటి? మర్యాదగా నన్ను వదిలేయండి, లేదంటే మాత్రం మీ అందరినీ బండకేసి బాధేస్తాను. బట్టలు ఉతికినట్టు ఉతికేస్తాను. జాగ్రత్త. నోరు మూసుకునుండమ్మా. నిన్నెందుకు తెచ్చామో, ఎవరు తీసుకురమ్మన్నారో మాకు బాగా తెలుసు. అన్నీ తెలిసే తీసుకొచ్చాం. లోపలికి పదా. నేనెక్కడికి రాను. నేను వెంటనే వెళ్ళాలి. నా గురించి నా కూతురు ఎదురు చూస్తూ ఉంటుంది. మర్యాదగా నన్ను వదిలేయండి. నువ్వు సైలెంట్గా ఉంటే నీకే మంచిది, లేదంటే నీ ప్రాణానికే ప్రమాదం. నిన్నెప్పుడు పంపించాలో మాకు బాగా తెలుసు. నోరు మూసుకుని లోపలికి పదమ్మా. ఏంట్రా బెదిరిస్తున్నావు? నేను వెళ్తానురా. నన్ను ఎవరు ఆపుతారో చూస్తాను. వెళ్ళు. వెళ్తే నువ్వు వెళ్ళేది బయటికి కాదు, ఏకంగా పైకే వెళ్తావా? పద. పద. ఎస్ఐ గారు, ఇతనే నా భర్త వంశీ. నాతో పాటు మా ఇంటికి పంపించమంటే కుదరదని వీళ్ళు చెప్పారు. నా భర్తను నేను తీసుకువెళ్లేలాగా మీరే నాకు హెల్ప్ చేయాలి. ఏమంటున్నావు సమంత? వంశీకి ట్రీట్మెంట్ జరుగుతుందని నీకు ఆల్రెడీ చెప్పాను కదా, మళ్ళీ ఇదంతా ఏంటి? సారీ కళ్యాణ్ గారు, మీరెంత పెద్ద డాక్టరో మాకు తెలుసు. మీ ఇంటికి మేము ఇలా రావడం మాకు బాధగానే ఉంది. కానీ ఈవిడ మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. తన భర్తని మీరు నిర్బంధించారని, తనతో పాటు ఇంటికి పంపించడం లేదని ఆవిడ కేసు ఫైల్ చేశారు. సో మీరు వెంటనే వంశీని మాతో పంపించాల్సి ఉంటుంది. అసలు ఆ బాబు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఈవిడే. అలాంటిది ఆవిడ చెప్పిందని ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వంశీబాబుని తీసుకెళ్తారా? చూడండి ఎస్ఐ గారు, వంశీ కండిషన్ ఏమీ బాలేదు. తను అసలు ఎవరిని గుర్తుపట్టే పరిస్థితిలో కూడా లేడు. తనకి ప్రాపర్గా ట్రీట్మెంట్ జరగాలి. తను నార్మల్ అయ్యాక నేనే పంపిస్తాను అని చెప్పాను. ప్లీజ్ ఆ విషయం అర్థమయ్యేలాగా మీరే తనకి చెప్పండి. ఎవ్వరు ఏమీ నాకు చెప్పక్కర్లేదు. వంశీ నా భర్త, నా మెడలో తాళి కట్టాడు. ఈ ప్రపంచంలో భర్త మీద సర్వ హక్కులు భార్యకే ఉన్నాయి. మీరు ఆ మాటలు పట్టించుకోకండి. అందుకే లీగల్గా వచ్చాను. అవును సార్, భార్య కంప్లైంట్ ఇచ్చాక దానికి తిరుగులేదు. ఆ ట్రీట్మెంట్ ఏదో ఆవిడే చేయించుకుంటారంట. మీరిప్పుడు వంశీని పంపించవలసి ఉంటుంది. ప్లీజ్ సార్, కోఆపరేట్ చేయండి. కానిస్టేబుల్స్, వంశీని తీసుకురండి. వంశీని ఎవరూ ఎక్కడికి తీసుకెళ్లలేరు.